అదే ఒకటి ఏంటిది? రసగుల్లా. చెంప అలుగుతుంది బాడుకోవు. ఏం మాట్లాడతాను? ఏయ్ ఏమడుతున్నావు మటలేనా తలకంది నీకు అనా ఆడు మనోడే మా తమ్ముడే మనకు అన్నీ తెలుసు. అయ్యో మరి ముందే చెప్పాలి కదా. అత్తినట్టు నేను నెత్తి ఊరిగిస్తా ఒకటి. ఏయ్ నువ్వే ముందు చెప్పలేదు, నేనేం చేయాలి? అయితే నేను వర్షం కొడుతుంది బయట కథ శనగపండి మధ్య తీసుకుంది ఇంట్లో. బజ్జీలు వేసుకొని తింటావా? పైసలు తెచ్చినావా? పైసలు దుకాణం అనే పైసలు ఎందుకే మిరపకాయలు ఉన్నాయి ఎందుకన్నా? మిరపకాయలు లేవు. శనగపిండి అయితే ఏ ఊక గిట్ల నీకు ఉద్దర పెడితే మా అవ్వ సామాన్ అంతా ఏమైందని తిడుతుంది. చెప్పు మనదేనా సోడా 2 రూపాయలు సోడా 20 రూపాయలు అయితే మంచి లేదు. ఏ సోడా? ఆ సోడా బజ్జీలు తినద్దు, అంత కడుపు బిపాడవుతుంది. సరే ఆ సోడా తినే కానీ నేను పిండి చూపు అదెట్లా అంత శనగపిండి నూనె పక్కటి కిలో అంతది సరేనా? ఏంది అవన్నీ అడుగుతాను? పైసలు ఏంది నన్ను పైసలు అడుగుతున్నావు? మరి పైసలు లేకపోతే ఖాతా పెట్టు, ఖాతా రాత్తా. నన్ను పైసలు అడుగుతున్నావు అని ఎట్లా మనం లగ్గ వేసుకుంటాం కానీ అరకట్లా కడేసుకుంది పో. ఖాతా రాయాలా మరి? రాసుకో ఖాతా రాసుకో 100 200 రాసుకో. ఏమవుతుంది పైసలు జోకు అది కిలో జోకు మరి ఇప్పుడు ఖాతా అంటున్నాగా కానీ వేస్ట్ ఫెలో ఎప్పుడు ఇట్లా ఎత్తాడు. తిరుపతి నువ్వు బాగా డేంజర్ ఉన్నాయి. ఎప్పుడు సెట్ చేసినావి? ఓరు వారి మన గడ్డకు వినాయకుడిని నిలబెట్టాం కదా, కొబ్బరికి ఇవ్వడానికి వచ్చిర్రా. మన ప్రసాదం పెట్టింది తిన్నా మళ్ళీ తెచ్చి పెట్టిందిరా. లైట్ తీసుకున్న దేవుని కాడ అనుకున్నా. మళ్ళీ ఉన్నాడు పులిహోర పట్టుకొచ్చిర్రా. పులిహోర తినకొద్ది పెడతాంది పని మంచిగా నేను ఊకుంటాను ఇక ఇది ఉందిరా అనుకున్నా. పులిహోర అయిపోయింది. నేను మళ్ళీ కలుపుకుని పెట్టిన